జగన్ పర్యటన సక్సెస్ ను డైల్యూట్ చేయడానికే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆమదవలస వైసీపీ నేత రవికుమార్ ఆరోపించారు. మహిళా ఎస్ఐపై తాను దాడి చేయలేదన్నారు. ఆమె ఆరోగ్యం కోసమే పక్కకు తీసుకెళ్లానని స్పష్టం చేశారు. పూర్తి వీడియోలు విడుదల చేస్తే నిజాలు బయటపడతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుకూల మీడియా వాస్తవాలను వక్రీకరించిందని విమర్శించారు. పోలీస్ శాఖను రాజకీయంగా దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. నమస్కారం, నేను మీ చింతాడ రవికుమార్ మాట్లాడుతున్నాను. ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త. నిన్న శ్రీకాకుళం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి కార్యక్రమం ఎంతో సక్సెస్ అయింది. అంటే ఆయనకి శ్రీకాకుళం జిల్లా ఎంతో ఘనమైనటువంటి స్వాగతం చెప్పింది. లక్షల మంది జనాలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆయనకి ఒక ఘనమైనటువంటి స్వాగతం నన్ను చెప్పింది. అది చూసి తట్టుకోలేనటువంటి కూటమి ప్రభుత్వం తాలూకా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా డైల్యూట్ చేయాలని, ఈ కార్యక్రమం తాలూకు సక్సెస్ ని తట్టుకోలేనటువంటి వ్యక్తి నా మీద ఒక లేనిపోని, అంటే ఏమీ జరగనటువంటి ఒక ఇష్యూని తీసుకొచ్చి ఏదో జరిగినట్టు డిబేట్లు పెట్టి, సాక్షాత్తు హోమ్ మినిస్టర్ ఇంకా పార్థసారథి గారు ఇంకొక ఇద్దరు మినిస్టర్లు వీళ్ళందరూ లేనిపోని డిబేట్లు పెట్టి నిన్న సక్సెస్ఫుల్ గా లక్షల మంది జనాలు తరలివచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి శ్రీకాకుళం ప్రోగ్రామ్ ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేశారు. వాస్తవంగా అక్కడ జరిగిన విషయం నేను చెప్తాను. మా ఆమదాలవలస నియోజకవర్గం నుండి వేలాది మంది అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, మాకు ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు హైవే మీదుగా అప్పలరాజు గారి దగ్గరికి వెళ్ళబోతున్నారు. మాజీ మంత్రి అప్పలరాజు గారి దగ్గరికి. అక్కడికి వేలాది మంది జనాలు మా ఆమదాలవలస నియోజకవర్గం నుండి చేరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ప్రోగ్రామ్ ని డైల్యూట్ చేయడం కోసం సాగుగా చూపించి కక్ష కట్టి ఎన్ని కేసులు పెట్టారనుకుంటున్నారండి?